ఈ సమ్మర్ టైంలో చేయడానికి తినడానికి కూడా ఈజీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఇడ్లీ అనిపిస్తుందండి నాకైతే. కానీ రోజు అదే ఇడ్లీ పెడుతుంటే పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు. అందుకే ఇలా కొత్తగా ట్రై చేయండి. ఈ క్యారెట్ ఇడ్లీ తయారు చేయడానికి స్పెషల్ ప్రిపరేషన్స్ చేయాల్సిన పని ఏం లేదండి. జస్ట్ క్యారెట్ తీసుకుని తురుము పెట్టుకోండి సరిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉండి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. టేస్ట్ ఇంకా హెల్త్ ఒకే ప్లేట్లో అందించవచ్చు. ఇక ఇప్పుడైతే చూసారు కదా, పెద్ద క్యారెట్ తీసుకుని బాగా కడిగి చెక్కు తీసి తురుము పెట్టుకున్నాను. ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఈ క్యారెట్ తురుము అంతా వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము కలిపేప్పుడు మనకు అవసరమైనంత పిండి మాత్రం తీసుకొని కలుపుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా క్యారెట్ని కలుపుకోవచ్చు. ఎందుకంటే మనం యూజువల్గా ఇడ్లీ బ్యాటర్ని 2-3 రోజులకి సరిపడేంత ప్రిపేర్ చేసుకుంటాం కదా, అంత పిండిలో కలిపేయడం ఎందుకు, పాడవుతుందని. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని క్యారెట్ తురుము కలిపిన ఇడ్లీ పిండిని వేసుకుంటున్నాను. ఇలా మనకు కావాల్సిన ఇడ్లీ ప్లేట్స్ సర్దుకొని స్టాండ్కి పెట్టుకోవాలి. క్యారెట్ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది, ఇంకా మన రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. క్యారెట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగుంటుందండి. ఏదో ఒక రూపంలో డైలీ తీసుకోవడానికి చూడాలి. ఎవరైనా క్యారెట్ తినని పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టచ్చండి, తెలియకుండా తినేస్తారు. అసలు తినకపోవడం కంటే బెటర్ కదా, కొంచెమైనా తింటారు. ఇప్పుడు ఇడ్లీ దగ్గరికి వస్తే హోల్స్ పైకి ఇడ్లీ వచ్చేలా సర్దుకుని ఇడ్లీ స్టాండ్ని కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలో కూడా కుక్ చేసుకోవచ్చండి, ఈజీగానే కుక్ అయిపోతాయి. ఇడ్లీ కుక్కర్లో అయితే విజిల్ వచ్చి కుక్ అయ్యే టైంకి లిడ్ ఓపెన్ అవుతుందండి. అదే ఇడ్లీ పాత్రలో అయితే ఇంచుమించుగా ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేసి తీసుకుంటాము ఇడ్లీ అయిందా లేదా అని. అంతే డిఫరెన్స్. ఇడ్లీ అయితే కుక్ అవ్వడానికి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్కి వద్దాం. మామూలుగా అయితే మనం ఇడ్లీ చేసుకుని ఏ పప్పుల చట్నీనో ఏ పల్లీల చట్నీనో ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. విటమిన్స్ మినరల్స్ కూడా యాడ్ చేసినట్టు అవుతుంది. టేస్టీగా తినొచ్చు, ఇంకా హెల్దీ కూడా. మనం కొంచెం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ప్రతి మీల్లోనూ చాలా వరకు అన్ని న్యూట్రియంట్స్ అందేలా చూడొచ్చు. ఇప్పుడైతే నేను దొండకాయలు టమాటా వేసి చట్నీ చేస్తున్నానండి. ఈ చట్నీలన్నీ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తింటేనే బాగుంటాయి. అలా కాకుండా ఈ రోజు చేసి రేపటికి, రేపు చేసి ఎల్లుండికి ఉంచడం లాంటివి చేసామనుకోండి, టేస్ట్లో డిఫరెన్స్ వస్తుంది. సమ్మర్ కదా, చట్నీ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఎప్పటికప్పుడు కావాల్సిన క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుని తింటే బెస్ట్ అండి. నేనైతే ఇప్పుడు చట్నీ కోసం గుప్పెడు నిండుగా దొండకాయలు తీసుకున్నాను, అలాగే 2 టమాటాలు తీసుకున్నానండి. రెండింటిని కూడా చిన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చి తీసి చీల్చి పెట్టుకుంటున్నాను. మీరైతే మీరు తినగలిగేంత కారాన్ని బట్టి వేసుకోండి. కరివేపాకు కూడా తీసి పెట్టుకుంటున్నాను. అలాగే బంగాళదుంపలు, పచ్చి బఠానీ ఇవన్నీ వేసుకుని శనగపిండి చట్నీ కూడా చేయొచ్చండి. బొంబాయి చట్నీ అంటాం కదా, అదొక ఆప్షను. ఈరోజు మనం తయారు చేసుకునే దొండకాయ టమాటా చట్నీ కోసం అయితే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి తుంపి వేసుకున్నాను. కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను. వెల్లుల్లి అయితే వేయించక్కర్లేదండి, గ్రైండ్ చేసేటప్పుడు 1 రెబ్బ తీసి వేసుకోవచ్చు. చట్నీలో పచ్చి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పోపులోకి ముందుగా దొండకాయ ముక్కలను వేసి వేయించుకుంటున్నాను. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి. వీటిని కొంచెం సేపు ఫ్రై చేసి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1/2 స్పూన్ ఒకసారి వేసుకున్నాను, సరిపోదనిపించి ఇంకొంచెం వేసాను. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఈ లోపు మన ఇడ్లీ కూడా కుక్ అయిపోయినట్టుంది, చూద్దాం రండి. ఈ విధంగా విజిల్ వచ్చి లిడ్ దానికదే ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేస్తే పర్ఫెక్ట్గా ఇడ్లీ రెడీ అవుతుందండి. ఇక ఇడ్లీ రెడీ అయిపోయింది కదా, చట్నీ గ్రైండ్ చేసి తెచ్చుకుంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అంతా పూర్తయిపోయినట్టే. లాస్ట్ వీడియోలో నేను అడిగిన క్వశ్చన్కి అయితే 4 మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. సరదాగా వాళ్ళ పేర్లు చెప్తాను. లదీప్య దుల్పూడి, సౌమ్య వడ్లమణి, ఇంకా జోషిత బొడ్డేపల్లి. ప్రసన్న వదనం నుండి ప్రసన్న గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. వీళ్ళందరికీ నా తరపు నుండి క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఈ వీడియోలో కూడా క్వశ్చన్ అడుగుతాను, తప్పకుండా ఆన్సర్ చేయండి. లదీప్య నుండి అయితే తప్పకుండా ఆన్సర్ వస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నా వీడియోస్లో నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసింది తనైతే. ఇప్పుడు ఇక చట్నీ దగ్గరికి వద్దాం. వేయించుకున్న పోపు ఇంకా మగ్గించుకున్న కాయగూర ముక్కలు అన్ని మిక్సీ జార్లోకి తీసుకుని 1 వెల్లుల్లి రెబ్బ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. చట్నీ కోసం అనుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం బెల్లం, కొంచెం చింతపండు కూడా వేసుకున్నానండి, చెప్పడం మర్చిపోయాను. మీరు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన హెల్దీ ఇడ్లీ రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే చట్నీ వేసుకుంటున్నాను. చట్నీ ఏదైనా కానీ కొంచెం ఎక్కువ తినడానికి చూడండి. అలాగే అవిసె గింజల కారప్పొడి ఉంది, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం కరిగించుకున్న నెయ్యి వేసుకుని ఇడ్లీలో తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరంతా కూడా ఈ క్యారెట్ ఇడ్లీ, వెజిటబుల్ చట్నీ ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో రాయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పుడైతే క్వశ్చన్ అడుగుతాను. 3 పిల్లులు 3 ఎలుకల్ని 3 నిమిషాల్లో పట్టుకుంటే 6 పిల్లులు 6 ఎలుకల్ని ఎన్ని నిమిషాల్లో పట్టుకుంటాయి? ఇది క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో రాయండి. ఇడ్లీ, చట్నీ, కారపొడి, నెయ్యి అద్భుతంగా ఉందండి, తప్పకుండా ట్రై చేయొచ్చు. అందరికీ థ్యాంక్ యూ.